హాయ్ ఫ్రెండ్స్. పున్నమ రోజున వెలుగులు వెదజిల్లుతూ ఉంటుంది కదా పున్నమి చంద్రుడు. కానీ ఈసారి అయితే వచ్చిన పున్నమి చంద్రుడు మా ఇంట్లో అయితే చాలా విషాదాలు అయితే నింపాడండి. పున్నమ రోజున పూజకని వెళ్ళిన మా అమ్మగారు ఆ పూజలో వెలిగించిన దీపారాజన అంటుకుని ఒళ్ళంతా కాలిపోయిందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు మా అమ్మగారు అయితేని. హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేసి చాలా బాధపడిపోతున్నారు. ట్రీట్మెంట్ అయితే చేశారు, పర్వాలేదు అన్నారు. కానీ అమ్మకు అలా జరిగేటప్పటికి మాకు ఏం చేయాలో కూడా తెలియలేదండి. చాలా బాధపడిపోతున్నాము. అమ్మ లేకపోతే ఇంక ఏది లేనట్టే కదండి. చాలా కష్టంగా ఉంది. అమ్మ ప్రతిరోజు వచ్చి చూసి పలకరించి వెళ్ళేది మా అమ్మగారు అయితే. ఇప్పుడైతే మా అమ్మగారు ఇంటికి రావట్లేదు, మంచం మీదే ఉంటున్నారు. చాలా అయితే బాధపడుతున్నామండి. అమ్మని బేగ తగ్గాలని దేవుని కోరుకోవడం తప్ప ఏం చేయలేదు. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. చాలా అయితే ఒళ్ళంతా కాలిపోయి చాలా బాధపడిపోతున్నారు. డాక్టర్ గారు అయితే పర్వాలేదని ఇంటికి పంపారండి. మెడిసిన్లు అయితే వాడుతూ ఉన్నాము. తలగడం అయితే తలుగుద్దు, కానీ పుండు అయితే బేగ మానదు కదండి. కనీసం నెల పైనే పడద్దని అనిపిస్తుంది.